Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. చలో ఐ ఆస్క్ యు అ క్వశ్చన్. హెల్త్, ఆరోగ్యం అంటే మీ దృష్టిలో ఏంటి? అఫ్ కోర్స్ ఈ రోజు నా లైఫ్ స్టైల్కి, కండిషన్స్కి, పొల్యూషన్కి నాకు ఏ ప్రాబ్లం రాకపోతే అదే చాలు, ఎలాంటి డిజార్డర్ రాకపోతే అదే నాకు హెల్త్ అని అనుకుంటూ ఉంటాం. బట్ దర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్. హెల్త్తో పాటు హెల్త్ మనం అచీవ్ చేయాలి, అదొక గోల్ అనుకుంటే దర్ ఇస్ అ పాత్వే, అదే వెల్నెస్. సో వెల్నెస్ అంటే ఏంటి? హౌ వి స్లీప్, హౌ వి ఈట్, వాట్ వి ఈట్, న్యూట్రిషన్ ఏంటి, అలాగే మనము ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నాము, స్ట్రెస్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఫిజికల్ యాక్టివిటీ ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కలిపితేనే ఒక హోలిస్టిక్ అప్రోచే వెల్నెస్. సో వెల్నెస్ గురించి మనం మాట్లాడాలి అని అంటే చాలా డీప్గా మాట్లాడాలి, చాలా ఎక్కువగా డిస్కస్ చేయాలి. సో మనతో పాటు ఉన్నారు ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ who did PhD in nutrition. ఆయనే రవి వీడే గారు from Ravide Wellness Center, where food becomes your medicine. Hello sir, how are you? Fine అండి, how are you? I am good too. So how do you feel about it? నేను చెప్పిన థింగ్ ఈజ్ హెల్త్ అనేది ఒక గోల్ అయితే వెల్నెస్ అనేది హౌ వి అచీవ్ ఇట్, ఆ పాత్వే అనేది. సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? ఎగ్జాక్ట్లీ అండి, వెరీ నైస్ డెఫినేషన్ అండి. యాక్చువల్లీ హెల్త్ ఈజ్ ఎ గోల్ అండ్ వెల్నెస్ ఈజ్ ద పాత్ అండి, అచీవింగ్ ద అబ్జెక్టివ్ యాక్చువల్లీ. దట్స్ రియల్లీ నైస్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వెల్నెస్ అంటేనే ఒక హోలిస్టిక్ అప్రోచ్. కంప్లీట్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, కండిషన్స్కి డెఫినెట్లీ ఏ రకంగానూ మనం ఎఫెక్ట్ అవ్వట్లేదు, హ్యాపీగా మన పని మనం చేసుకుంటున్నాము అంటేనే దట్స్ లైక్ ఇంకా ఫార్చునేట్ ఎనఫ్ అన్నట్టు. బట్ వెల్నెస్ సైడ్గా ఆలోచించే వాళ్ళు ఏముంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్నెస్ సైడ్గా ఎలా జర్నీ స్టార్ట్ చేయాలి అంటారు ఎవరైనా? అంటే బేసికల్గా చెప్తాను చూడండి, చాలామంది ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తేనే కానీ వెల్నెస్ గురించి ఆలోచించదండి. రైట్ రైట్. అప్పుడు దాకా ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మన ఆరోగ్యం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఉంటుంది. ఓన్లీ ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తేనే అప్పుడు ఎలా ఇది ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకుంటే ఎంత త్వరగా ఇది ఇష్యూ తగ్గుతుంది, ఇలా ఆలోచిస్తుంటుంది. ఇలా ఆలోచించినప్పుడు చాలామంది డిఫరెంట్ పాత్స్లో వెళ్తారు. యాక్చువల్లీ ఇమీడియట్ సొల్యూషన్ మనకి ఇంగ్లీష్ మెడిసిన్, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుని కొంతమంది ఆయుర్వేదిక్ వెళ్తారు, కొంతమంది హోమియోపతికి వెళ్తారు. ఇలా డిఫరెంట్ అప్రోచెస్ వెళ్తుంటారు. యాక్చువల్లీ మేము ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అండి మాది. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, ఆయుర్వేద ఉంటుంది, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటాయి, డైట్లు కూడా ఉంటాయి. సో ఎవరన్నా పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయితే రైట్ సొల్యూషన్ ఏది ఇవ్వాలి, అటు ఒకవేళ అవసరమా ఇంగ్లీష్ మెడిసిన్, అవసరమైతేనే ఇస్తాము. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అవసరమైతేనే ఇస్తాము. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మోస్ట్లీ అందరికీ అవసరం పడుతుంది అండి, ఎందుకంటే మోస్ట్లీ మా ఆయుధం అదే. మేము న్యూట్రిషన్ సప్లిమెంట్స్తోనే మెయిన్లీ ఫిక్స్ చేస్తామండి. ఆ తర్వాత డైట్, ఇప్పుడు డైట్స్ కూడా ఉంటాయి, కానీ ఏంటంటే చాలామంది విషయంలో డైట్లు పాటించడం కష్టం అంటారు చాలామంది. ఈ బిజీ లైఫ్లో ఈ హడావిడిగా చాలా టైం లేదు అంటే తిరుగుతున్న ఈ లైఫ్లో డైట్లు చాలామంది మెయింటైన్ చేయలేదు. సో మేమేంటంటే మొదట్లో డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏంటంటే పేషెంట్స్ని కూడా అర్థం చేసుకుని, పేషెంట్స్ని బలవంతంగా డైట్ చేయి అంటే కొంతమంది చేయలేరు. యాక్చువల్లీ దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ సప్లిమెంట్స్తోనే, అంటే కొత్త సప్లిమెంట్స్ కనిపెట్టి రీసెర్చ్ చేసి, రీసెర్చ్ వింగ్ ఒకటి సపరేట్ మెయింటైన్ చేస్తూ అలాగా సప్లిమెంట్స్ కనిపెడుతున్నాం అనమాట. కనిపెడుతూ వాళ్ళకి ఈ వెల్నెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం యాక్చువల్లీ అలాగే. సో ఓవరాల్గా ఇది ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ టైప్ కాబట్టి, అంటే అన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఫుడ్ బికమ్స్ యువర్ మెడిసిన్. అగైన్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేసినా ప్రాబ్లం అనేది ఎక్కడో రూట్ కాజ్ ఫుడ్ దగ్గరే స్టార్ట్ అయి ఉండొచ్చు మేబీ. బట్ యూజువలీ ఏదైనా ప్రాబ్లం బయట జనాలకు వచ్చింది అనుకోండి, అన్నట్టుగా హెల్త్ ఇష్యూ ఏదోటి అరైజ్ అయింది చిన్నగా అనుకుంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేస్తారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఒక్కోసారి 2-3 కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ని కూడా మీట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి. సో మీరు అంత ఇంటిగ్రేటెడ్గా ఒకటే దగ్గర హౌ యూ ఏబుల్ టు మేనేజ్? ద రీజన్ అండి, యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం, తెలుసునా కూడా చాలామందికి రిలేషన్ తెలియదు. అదేంటంటే 90% ఆఫ్ డిసీజెస్ వచ్చేది డైజెషన్ ఇష్యూస్ వల్ల అండి. ఓకే, 90%. ఇప్పుడు ఫస్ట్ డైజెషన్ ఇష్యూ వస్తుంది, ఒక డిసీజ్ వస్తుంది. డైజెషన్ ఇష్యూ వస్తుంది, ఒక 2-3 డిసీజెస్ వస్తాయి. అటు అన్నిటికంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డైజెషన్ దగ్గర అండి. మనం ఈ స్టేజ్లోనే ఫిక్స్ చేస్తే అసలు ఏ జబ్బులు రావండి యాక్చువల్లీ.
సో, ఇక్కడ మేము ఏ విధంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌ని ఫాలో అవుతున్నామంటే, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా మనకి ఏంటంటే చాలామంది ఈ జబ్బు వస్తే ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఇష్యూస్ వచ్చినాయి అనుకున్నాం. డెర్మటాలజీ డెర్మటాలజీకి అప్రోచ్ అవుతారు. ఓకే. యాంగ్జైటీ ఉందనుకుందాం. సైకాలజీకి అప్రోచ్ అవుతారు. ఆహ్, ఇంకా ఇలాగే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయనుకుందాం. గ్యాస్ట్రోఎంటరాలజీని అప్రోచ్ అవుతది. ఇలాగా ఈ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, డెర్మటాలజిస్టులు వీళ్ళంతా నిజానికి ఏంటంటే టెంపరరీ సొల్యూషన్స్ ఇస్తుంటారండి యాక్చువల్‌గా. ఓకే. బట్ యాక్చువల్‌గా సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? డైజెషన్ నుంచి స్టార్ట్ అవుతాయి. యాంగ్జైటీ, యాంగ్జైటీ యాక్చువల్‌గా 90% పైగా కేసుల్లో డైజెషన్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఇది. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. డైజెషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇలాగే ఆస్తమా, సైనస్ ఇలాంటివన్నీ. సో, ప్రతీదీ యాక్చువల్‌గా డైజెషన్ ఇష్యూస్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి ఇది. అది తెలీదు. డైజెషన్ ఇష్యూస్ నుంచి ఇది ఎలా వస్తది? అసలు సైనస్‌కి, డైజెషన్‌కి కనెక్షన్ ఏంటి? యాంగ్జైటీకి, డైజెషన్‌కి కనెక్షన్ ఏంటి? రైట్. అనే విషయం చాలా మందికి తెలీదు. సో, మేము ఈ కనెక్షన్‌ని కనిపెట్టి యాక్చువల్‌గా ఇప్పుడు అర్థం చేసుకొని ఫస్ట్ డైజెషన్‌ని ఫిక్స్ చేయాలి అనేది మేము పెట్టుకుంటామండి. ఓకే. అది ఫిక్స్ చేసి దాంతో పాటు ఏ డిసీజ్ ఉంది అడిషనల్‌గా. డైజెషన్ ఉంది, సైనస్ ఉంది. డైజెషన్‌ని ఫిక్స్ చేస్తాం, సైనస్‌ని ఫిక్స్ చేస్తాం. డైజెషన్ ఇష్యూ ఉంది, యాంగ్జైటీ ఉంది. డైజెషన్‌ని ఫిక్స్ చేస్తాం, నరాలను బలంగా చేసి సప్లిమెంట్స్ కూడా ఇస్తాం. డైజెషన్ ఇష్యూ ఉంది, సోరియాసిస్ ఉంది. ఓకే. డైజెషన్ ఇష్యూ ఫిక్స్ చేస్తాం, సోరియాసిస్ సప్లిమెంట్స్ ఇస్తామండి ఓకే. ఇలాగా. సో, ఇలాగ ఏంటంటే మాకు చాలా మందికి తెలియని విషయం. అందరు డాక్టర్స్ దగ్గర అంత అంత అంతమంది డిఫరెంట్ డాక్టర్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదండి యాక్చువల్‌గా. సింపుల్‌గా ఇక్కడికొస్తే మా వెల్‌నెస్ సెంటర్‌కి మేము ఆ సమస్యని రూట్ కాజ్‌తో సహా ఫిక్స్ చేస్తుంటామండి యాక్చువల్లీ. అది. ఓకే. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి మనము మనసు మాట వింటాము. బ్రెయిన్ చెప్పే సిగ్నల్స్, బ్రెయిన్ పంపించే సిగ్నల్స్‌కి రియాక్ట్ అవుతూ ఉంటాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ గట్ హెల్త్ గురించి ఎక్కువ పట్టించుకోవాలి. గట్ ఈస్ ట్రైయింగ్ టు ఇండికేట్ అనేది కూడా మనము ఎక్కువగా నోటీస్ చేయాలని అంటారు. ఎగ్జాక్ట్‌లీ అండి. బట్ సో, గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు డైజెషన్ అన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మీ వెల్‌నెస్ సెంటర్ గురించి మాట్లాడితే హౌ డిడ్ యూ స్టార్ట్? అండ్ మీరు పీహెచ్‌డీ చేశారు న్యూట్రిషన్‌లో. అండ్ అగైన్ వెల్‌నెస్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? అంటే బేసికల్లీ నేను 2006 ఆ టైం నుంచి యాక్చువల్‌గా ఈ అంటే ఈ హెల్త్ రిలేటెడ్ రీసెర్చ్ చేస్తూ ఉన్నానండి యాక్చువల్‌గా. అంటే ఇనీషియల్‌గా బేసిక్‌గా అంటే నేను చదివిందైతే ఎంసీఏ ఒరిజినల్‌గా. బట్ ఎంసీఏ చదివినా కూడా నాకు సమ్‌హౌ ఈ హెల్త్ ఇష్యూస్ మీద వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. ఏదన్నా జబ్బొస్తే అసలు ఎందుకు ఆ జబ్బొచ్చింది? దానికి సొల్యూషన్ ఏంటి? దాన్ని ఫైండ్ ఔట్ చేద్దామని విపరీతంగా రీసెర్చ్ చేసేవాడినండి. అప్పట్లో నా ఫ్రెండ్స్ కొంతమంది కిడ్నీ ఇష్యూస్‌తో చనిపోయారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్. అంటే నేను ఒరిజినల్‌గా బాడీ బిల్డింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చానండి. ఆ టైంలో ఏంటంటే స్టెరాయిడ్స్ తీసుకునేవారు గానీ హెల్తీగా తీసుకునేవారు కాదు. స్టెరాయిడ్స్‌కి తీసుకున్నప్పుడు ఏవి యాక్సిలరీ మెడిసిన్స్ తీసుకోవాలి అనేది చాలా మందికి తెలిసేది మా ఫ్రెండ్స్‌కి. సో, నేనేంటంటే వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎలాగా స్టెరాయిడ్స్ తీసుకోవాలి, అవి తీసుకున్నప్పుడు ఎలాగ సైడ్ ఎఫెక్ట్స్‌ని ఆపాలి. ఆహ్, స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి, కిడ్నీ ఇష్యూస్ వస్తుంటాయి, లివర్ ఇష్యూస్ వస్తుంటాయి. వాటిని ఎలా ఆపాలి? అంత హై లోడ్‌లో తీసుకుంటున్నప్పుడు ఎలా ఆపాలనేది అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశా. ఎందుకంటే అప్పట్లో గూగుల్ సెర్చ్ చేయడం ఇలాంటిది చాలా మందికి తెలీదు. 2004, 6 ఆ టైంలోనే నేను ఇవన్నీ చేసేవాడిననమాట. చేసి వాళ్ళకి అన్నీ చెప్తూ అప్పట్లో నాకు నన్ను మాస్టర్ అనేవారండి అప్పట్లోనే. సో, అందులోకి అలా దిగిపోయాననమాట. మెల్లిగా అందరికీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ, ఆ రీసెర్చ్ చేస్తూ ఇంకా అది అలా అలవాటయిపోయిందండి అది. మొత్తం ఆ వేలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలాగా మెల్లిగా న్యూట్రిషన్ లో ఎంఎస్సీ చేసి నెక్స్ట్ పీహెచ్డీ చేసి ఈ వెల్నెస్ సెంటర్ ఒక 2.5 ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసామండి. సో 2.5 ఇయర్స్ క్రితం దాకా యాక్చువల్గా ఆన్లైన్ లో ఎవరికైనా గైడెన్స్ ఇవ్వడం అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 8 ఏళ్ళు అయిందండి. ఓకే. ఆ 9 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. ఈ 9 ఏళ్ళ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్లో వాళ్ళకి వీడియోస్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, అక్కడ కొంతమందికి సొల్యూషన్స్ చెప్పడం ఇలా చేసి ఉండండి. కానీ బట్ సీరియస్గా ఈ కెరీర్ స్టార్ట్ చేసింది అయితే 2.5 ఇయర్స్ నుంచి అండి యాక్చువల్గా. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసాం, చాలా సప్లిమెంట్స్ కనిపెట్టాం.
ఎలాగన్నా ఒక వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసి ఇలాగ ఈ సొల్యూషన్స్ని అందరికీ అందేలా చేద్దామన్న ఉద్దేశంతో ఇలాగ స్టార్ట్ చేస్తాం అనమాట. సో వేర్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ సార్? ఎక్కడ ఉంది లొకేషన్? ఇది సైనిక్ పురి దగ్గర ఉందండి. యాక్చువల్గా సైనిక్ పురి దగ్గర ఒక ఇంచుమించు ఒక 5 floors బిల్డింగ్లో అక్కడ పెట్టామన్నమాట. అక్కడ సో అక్కడ ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయండి. జిమ్ ఉంటుంది, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ జిమ్, క్యాంటీన్ అండ్ రూమ్స్ విత్ లగ్జరీస్ రూమ్స్ కూడా. అంటే మరి ఒక పేషెంట్ వచ్చి ఒక 10 days ఉండాలన్నా 1 month ఉండాలన్నా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఫ్రిడ్జ్, టీవీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట యాక్చువల్లీ. ఓకే. సో హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి క్యూర్ మెడిసిన్స్ అవన్నీ కాకుండా ఫుడ్ మాత్రమే కాకుండా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.